వైసీపీ అధినేత జగన్ పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ ప్రభుత్వం కమిషన్లు తీసుకుందని ఆరోపించారు. పీపీపీ విధానంతో మెడికల్ సీట్లు అధికంగా వస్తున్నాయని తెలియజేశారు. ఇక జగన్ అనేక ప్రాజెక్టులకు పీపీపీ విధానం అమలు చేశారని గుర్తు చేశారు. జగన్ అండ్ కో సాడిస్ట్ మానవత్వంతో ఇక వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ పెద్ద నటులని, వాళ్ళందరూ కూడా మిత్రులేనని ఈ సందర్భంగా తెలియజేశారు. జగన్ పాలనలో సినిమా హీరోలను అవమానించారనే అంశంపైన అసెంబ్లీలో చర్చ జరిగిందని బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందో దాన్ని మించి చేస్తాం. ఒకవైపు సూపర్ 6 సక్సెస్ఫుల్గా అమలు చేసాం, ముందుకెళ్తా ఉన్నాం. సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగా పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చెప్పినవి కంటే చెయ్యనివన్నీ కూడా చేసి చూపిస్తూ ఉన్నాం. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా రాష్ట్రానికి లేకుండా చేసి అభివృద్ధి అనేది లేకుండా చేసిన వ్యక్తులు ఇవాళ వీధులెక్కి పోరాటం చేస్తూ ఉంటున్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఏం చేశారు? మెడికల్ కాలేజీ గురించి, పీపీపీ ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు అనేక ప్రాజెక్టులు పీపీపీకి ఇచ్చారా లేదా? ఎందుకు ఆగిపోయినాయి మీరు చేసిన నిర్వాహకంలో? మెడికల్ కాలేజీలు అన్నారు, అమూళ్ళలో ఇచ్చా, తనుగు చావడానికి జీవో ఇస్తే అయిపోయిందా? ఇవాళ మేమేదో సాధించాం, మేము పోరాటం చేస్తాం, ఆపేదాకా నువ్వెవడో ఆపడం, నీ తరం కాదు. అలాగే మెడికల్ కాలేజీలు సిబ్బందిని నియమించలే, నిధులు ఇవ్వలేదు, కమిషన్లు కొట్టేసిపోయారు. ఇవాళ పీపీపీ ప్రాజెక్ట్ ప్రభుత్వం అదేవిధంగా పెట్టుబడిదారు కలిసి హాస్పిటల్ నిర్వహణ, దానివల్ల 1000 సీట్లు రాబోతున్నాయి. పీజీ సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ మనకు పెరగబోతున్నాయి. ఇవాళ వాటిని గమనంలో తీసుకోకుండా పీపీపీని వ్యతిరేకిస్తాం. నువ్వెందుకు ఇచ్చావు? గంగవరం ఎందుకు ఇచ్చావు? కృష్ణపట్నం ఎందుకు ఇచ్చావు? ఇవన్నీ మార్చి, అభివృద్ధిని మార్చి శాడిస్ట్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల ద్వారా. మీరు ఇప్పటికైనా మారండి. మీరు మారకపోతే ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారు, ఇంకా మరోసారి తిరస్కరిస్తారు. గూగుల్ లాంటి పెద్ద సంస్థ, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే సంస్థలు మనకి ఈ రోజున ముందుకు వస్తూ ఉన్నాయి. ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందో అది చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందో దాన్ని మించి చేస్తూ ఉంది. ఒకవైపు సూపర్ 6 సక్సెస్ఫుల్గా అమలు చేసాం, ముందుకెళ్తా ఉన్నాం. సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగా పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చెప్పినవి కంటే చేయనివి